నమస్తే సార్. ఉత్తమన్, పరమేశ్వరన్ నంబియార్. రాజన్ సక్రియ. మీరు ఛార్జ్ తీసుకున్నారని తెలిసింది, కానీ ఎన్నాళ్ళు రాలేకపోయాను. ఎలక్షన్ పనులు కొంచెం బిజీగా ఉన్నా. తెలుసు మీ గురించే ముకుంద ఎప్పుడు చెప్తుంటాడు. ప్రచారం ఎలా సాగుతోంది? పర్వాలేదు, ఇప్పుడే కదా మొదలు పెట్టాం. ఓ అలాగా. నేను బిజినెస్ కూడా చేస్తూ ఉంటాను. 2 క్వారీలున్నాయి బోర్డర్ కి అవతల. ఆ తర్వాత ఇక్కడ మార్కెట్ లో చిన్న చిన్న వ్యాపారాలు ఉన్నాయి. ఇది పార్టీ బలవంతం పెట్టడం వల్ల. అన్నట్టు ఒక కాలేజ్ కూడా రన్ చేస్తున్నారు కదా? ఆ కాలేజ్ నేను మొదలు పెట్టింది కాదు, పార్టీ పాత లీడర్ తాలూకు ట్రస్ట్ కి సంబంధించింది అంతే. మా లీడర్ ఇక్కడి నుంచి వెళ్లే కదా ముంబై మనిషి అయ్యారు. అందువల్ల నేను ఇక్కడే ఉన్నాను గనక నేను చూసుకుంటున్నాను అంతే. ఓ సరే సరే సరే. అన్నట్టు అక్కడున్న స్టూడెంట్స్ తో ఏదో అదో చిన్న మిస్అండర్స్టాండింగ్ అండి. దానంతటికీ ముకుందే కారణం. ఎల్లుండి ఎలక్షన్ క్యాంపెయిన్ లో భాగంగా ఒక చిన్న ఫంక్షన్ ఏర్పాటు చేశాం. చోటు ముకుందనికి తెలుసు. మిమ్మల్ని ఇన్వైట్ చేయడానికి నేను వచ్చాను. తప్పకుండా రావాలి. తప్పకుండా ముకుందతో వస్తాను. ఫంక్షన్ రాత్రి. మీరు డిసప్పాయింట్ అవ్వర్లేండి. బాగా స్ట్రాంగ్ గా ఇచ్చారంటగా చూసిన వాళ్ళు చెప్పారు. కొట్టడం నాకు ఇష్టం, కానీ తినేవాడి జాతకం బాగుండాలిగా. ముకుంద సార్. ఇదిగో కొంచెం. థ్యాంక్ యూ సార్. ముకుంద సార్. చీటీ డబ్బులు కొట్టండి సార్, కొట్టండి. అంతా మీరనుకున్నట్టే జరుగుతుంది. నేను బయలుదేరుతాను. టైం 2 అయిపోయింది. అది కాదు సార్, ఎంత దూరం వచ్చి ఊరికే ముందు తాగేసి వెళ్ళిపోతే కావాలంటే నేను వెయిట్ చేస్తాను. సార్, ఈ రాత్రికి ఉండి వెళ్ళొచ్చుగా. అదంతా మనకి సెట్ అవుతూ. గుడ్ నైట్. తప్పుగా అనుకోకండి, ఓ వెల్కమ్ గిఫ్ట్ అని అనుకోండి. వీళ్ళలో ఎవరు కావాలి? పేరేంటి? సూసన్. సూసన్. నంబ్యార్, ఇప్పటికే చాలా ఓవర్ అయింది. చాలా టైర్డ్ అయిపోయాను. చెడ్డ పేరు వస్తుంది. తర్వాత తేరగా దొరికింది కదా అని దోచేయడం, ఆడపిల్లల జీవితాలతో ఆడుకోవడం అనేది నాకు తెలీదు. ఒక అమ్మాయిని ఆట వస్తువు అనే లెవెల్కి దించడం సక్రియకి చేత కాదు. హలో సర్కిల్. ఏదేమైనా డబ్బిచ్చుకునేంత సత్తా నీలో లేదనుకుంటా. మీ ఒక్క నెల జీతం వీళ్ళ పౌడర్ ఖర్చులకే చాలదు. ఏదో లాటరీ తగిలిందనుకొని అనుభవించు సంతోషంగా. నాకు నువ్వే కావాలి. సార్, నంబియార్ గారు
నువ్వు యూర్ అవుట్ ఆఫ్ దిస్ పిక్చర్. సార్ ఫ్రేమ్ లోనే లేరు. లాటరీ కొట్టాలంటే మినిమం బంపరే కొట్టాలి, తెలుసుకో. డబ్బులిస్తానే, నీ సొంత డబ్బులతో పౌడర్ కొనుక్కోవడం నేర్చుకో. వీళ్ళని కష్టపెట్టకు. ఇచ్చేయి ఇంకోసారి నా మీద లేచిందంటే నువ్వు జీవితాంతం ఎడమ చేతులు తినాల్సి వస్తుంది. వెళ్ళిరానా నంబియా?